టేస్టీగా హెల్తీగా కొబ్బరి రొట్టెని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకుని ఆ తర్వాత సన్నగా నూకగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కొబ్బరి చిప్పని తీసుకొని సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పుల రవ్వ పోసుకోవాలి. ముందుగా తురిమిన కొబ్బరి తురుము, నానబెట్టుకున్న శనగపప్పు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉప్పు కలిసే వరకు బాగా కలుపుకొని కాచిన నీరు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి. ఇలా అంతా సమానంగా వేసుకోవాలి. దీనిపైన ఒక అరిటాకును పెడితే దీనిలో ఉన్న ఆవిరి బయటికి వెళ్ళకుండా బాగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత తీసి దీన్ని తిరిగి వేసుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. కొబ్బరి రొట్టె ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచాలి. హెల్తీ అండ్ టేస్టీ కొబ్బరి రొట్టె రెడీ. నా వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.